హలో ఫ్రెండ్స్, మనకు ఉన్న దానితో తృప్తి చెందే ఆలోచన విధానాన్ని ఎలా అలవర్చుకోవాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వము ఒక చిన్న రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. ఒకరోజు సాయంత్రం ఆయన భవనము చుట్టూ పచారులు కొడుతున్నారు. ఇలా తిరుగుతున్న రాజుకు పక్కనే ఒక పూర గుడిసెలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ఆనందకరమైన నవ్వులు వినిపించాయి. మంత్రి గారిని పిలిపించి, నేను ఇంత పెద్ద రాజుని అయినా నాకు లేని ఆనందం అంత చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళు ఎలా వచ్చింది? వాళ్ళు అలా ఉండడానికి కారణమేమిటో నాకు చెప్పగలవా? మాటలు, నవ్వులు, సంబరాలు అన్నీ స్పష్టంగా విని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు మంత్రి, తప్పక చెబుతాను, కానీ నాకు 99 బంగారు నాణాలు ఇవ్వండి అని అన్నాడు. అంత తక్కువ ఖరీదుతో సంతోషంగా ఉండటం ఎలా అనేది నేర్పుతానంటే ఎందుకు ఇవ్వను, తీసుకోమని చెప్పాడు. మంత్రి ఆ రోజు రాత్రి ఆ బంగారు నాణాలను మూటకట్టి ఆ పూర గుడిసె ముందు విసిరాడు. మరునాడు ఉదయం ఆ మూటను చూసిన వారు ఏముంటుందనే ఉత్సాహంతో విప్పి చూడగా బంగారు నాణాలు కనిపించాయి. ఆనందంతో ఎగిరిపడ్డారు. ఇదంతా దేవుడు చేసిన దయ అని ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం మొదలుపెట్టారు. కానీ 99 నాణాలు మాత్రమే ఉండడం చూసి నిరాశ చెందారు. అయ్యో దేవుడా, ఇంకొక నాణెము కూడా ఇచ్చి ఉంటే 100 నాణాలు అయ్యాయి కదా, ఎందుకు ఇలా చేశావు అని దేవుణ్ణి నిందించారు. సరే, ఒక పని చేద్దాం, ఆ 100వ నాణెమును మనమే కష్టపడి సంపాదించి 100 నాణాలు చేద్దాం అని అనుకుంటారు. ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి ఇంట్లో చికాకులు, గొడవలు మొదలయ్యాయి. నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ కష్టపడ్డావు, తక్కువ డబ్బు తెచ్చావు అని భార్య అంటే తప్పు నాది కాదు, నెయ్యి వేసి మరి వంట చేయడం నాది తప్పు, కొత్త చీర కొనుక్కోవడం ఎందుకు అని భర్త తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇంట్లో నెమ్మదిగా ఆనందం, ప్రశాంతత కరువయ్యాయి. ఒక నెల తర్వాత రాజు మరలా భవనం వైపు తిరుగుతున్నప్పుడు ఈసారి ఆ ఇంటి నుంచి గొడవలు, దెబ్బలాట్లు వినిపించి, ఒక నెల క్రితం అంత ఉల్లాసంగా ఉన్న కుటుంబం ఇప్పుడెందుకు ఇలా అల్లకల్లోలంగా అయిందని మంత్రిని అడిగాడు. అప్పుడు ఆ మంత్రి, వాళ్ళు ఆ 99 బంగారు నాణ్యాలు వలలో చిక్కారు. ఈ నాణ్యములు దొరకక ముందు వారి దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడి ఉన్నంతలో తిని దాచుకుని ఆనందంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే 99 నాణాలు మాత్రమే ఉన్నాయని గుర్తించారో లేని 100వ నాణెము గురించి చింతించడం మొదలుపెట్టారు. అది వస్తే గాని ఆనందం రాదు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు తమరికి అర్థమైంది అనుకుంటాను ప్రభు అన్నాడు మంత్రి. అప్పుడు ఆ రాజుకి జ్ఞానోదయం అయింది. 99 నాణెముల విలువ ఎక్కువైనప్పటికీ ఆ పేదవారికి ఇంకొకటి కూడా ఉంటే బాగుండును అనే అసంతృప్తి వెంటాడింది. దాని వలన చివరికి నిరాశగా మిగిలింది. మనలో చాలా మందికి తినడానికి సరి అయిన ఆహారం ఉన్నా, సరైన దుస్తులు ఉన్నా, పేదరికంలో లేకపోయినా ఆనందంగా ఉండటానికి ఇంకా ఏదో కావాలి అనే తాపత్రయం వెంటాడుతూనే ఉంటుంది. ఉన్నదానితో తృప్తి చెందక ఇంత డబ్బు సంపాదించాలి, ఇన్ని భవనాలు కట్టుకోవాలి, అప్పుడు కానీ ఆనందం ఉండదు అనే మితిమీరిన ఆశలతో పరుగులు పెడుతూ ఉంటాం. దాని వలన ఆనందంతో ఎదుర్కోవలసిన భవిష్యత్తును ఆందోళనతో నింపుకుంటున్నాము. కానీ అంత కష్టపడి అనుకున్నది సాధించి పొందిన తర్వాత కూడా తృప్తి, ఆనందం కలుగుతాయనే నమ్మకం లేదు. ఒక గొప్ప కవి జీవితంలో ఆనందం లేకపోయడానికి 2 కారణాలు చెప్పారు. ఒకటి, ఏది కావాలంటే అది దక్కకపోవడం. రెండవది, అనుకున్నది సంపాదించుకోకూడదు. అక్కడితో ఆగక ఇంకా కావాలి అనే తాపత్రయపడడం, ఇది కూడా దుఃఖమే అని చెప్పారు. కాబట్టి ఉల్లాసంగా జీవించడం అంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి దిగులు చెందడం కాదు, ప్రస్తుతం మనకు ఉన్న దానితో తృప్తి చెందే ఆలోచన విధానాన్ని అలవర్చుకోవడమే. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.